సో ఎప్పుడైతే దెబ్బ తగులుతదో ఇదర్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్‌లో అవ్వచ్చు, లేదంటే బాక్సర్స్ కానీ, రెజ్లింగ్ చేసే వాళ్ళలో గానీ ఇట్లా ఇంజ్యూరీస్ అయినప్పుడు ఈ కార్టిలేజ్‌కి దాని కవరింగ్‌కి మధ్యలో ఈ బ్లడ్ అనేది అక్యుములేట్ అయిపోతదనమాట. ఎప్పుడైతే బ్లడ్ అక్యుములేట్ అయిపోతదో దాన్ని మనం హెమటోమా అంటాం. ఎనీ ప్లేస్ బాడీలో ఎక్కడైనా సరే ఇంజ్యూరీ తర్వాత ఈ బ్లడ్ అనేది క్లాట్ అయిపోతే హెమటోమా అంటాం. సో ఎప్పుడైతే అది బయట చెవిలో అయితదో దాన్ని ఆరిక్యులర్ హెమటోమా అని అంటాం. ఈవెన్ ఈ ట్రామా లేకున్నా సరే, ఐ మీన్ దెబ్బ తగలకపోయినా సరే కొన్నిసార్లు స్పాంటేనియస్‌గా ఇక్కడ బ్లడ్ వెసల్స్ అనేవి రప్చర్ అవడం వల్ల కూడా ఏం రీజన్ లేకుండానే యూజువల్‌గా పేషెంట్స్ వచ్చి చెప్తారు. సడన్‌గా పడుకున్నాను నైట్, నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఇట్లా స్వెల్లింగ్ లాగా వచ్చేసింది అని చెప్తారు. ఈ ఇయర్ మీద ప్రెషర్ పడిన కండిషన్స్‌లో కూడా మేబీ స్పాంటేనియస్ రప్చర్ ఆఫ్ బ్లడ్ వెసల్స్ వల్ల కూడా ఈ హెమటోమా అనేది ఫామ్ అవుతదనమాట. ఎలాంటి కంప్లైంట్స్‌తో వస్తారు అంటే సేమ్ ఇదే, చెవి మీద ఇక్కడ వాపు వచ్చిందని, చెవి పై భాగంలో వాపుతోని పేషెంట్స్ మన దగ్గరికి కంప్లైంట్ తోని వస్తారనమాట. అండ్ మనం ఎగ్జామిన్ చేసినట్టయితే యూజువల్లీ ఇట్ ఈస్ పెయిన్లెస్, నొప్పి ఏమీ ఉండదు, జస్ట్ స్వెల్లింగ్ ఉంటుంది, ఫ్లక్చువేంట్ స్వెల్లింగ్. ఇట్లా ఒత్తి చూస్తే మనకు తెలిసిపోతుంది లోపల సంథింగ్ ఏదో కలెక్షన్ నిండిపోయింది అని. సో దాన్ని బట్టి మనం అది హెమటోమా అని డయాగ్నోస్ చేయొచ్చు.